గారితో మాట్లాడదాం. పవన్ గౌడ్ గారు, కవిత సస్పెన్షన్ జరిగింది. కవిత గారి సస్పెన్షన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మీరు నిన్నటి వరకు మీ పార్టీ అధినేత కూతురు ఎమ్మెల్సీ ఆమె రేపు రాజీనామా చేయబోతున్నారట. రేపు 12 గంటలకు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. ఏం చూస్తున్నారు? ఆమె రియాక్షన్ బట్టి ఆమె పార్టీకి ఇబ్బందికరంగా, అంటే మీ పార్టీకి నష్టం చేకూర్చేలా మారే అవకాశం లేదంటారా? నమస్తే అండి. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో నమస్తే అండి. అంటే ఇబ్బందికర పరిస్థితులు రోజు రోజుకు పెరిగిపోయినాయి. పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేసిండ్రు కాబట్టి, కన్న కూతురు అయినా కూడా ఉపేక్షించకుండా క్రమశిక్షణను దాటిండ్రు కాబట్టి చర్యలు తీసుకోవడం జరిగిందండి. ఆనాడు బాపు కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. అది వాస్తవం, అది నిజం. ఎవరు చెప్పినా, ఎవరు అన్నా అనకపోయినా, ఆయన మీద బురద జల్లినా కూడా చరిత్ర రేపు తిరిగి చూసినా కూడా చెప్పుకునే నిజాలు, మాటలవి. ఇంకోటి, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సైనికుల కోసం, కార్యకర్తల కోసం, ప్రాణంగా భావించే ప్రతి ఒక్కరి కోసం ఈ రోజు కవిత గారి మీద ఏదైతే వేటు వేయడం జరిగింది. అసలు ఏదైతే చూసుకుంటున్నామో మనము ప్రతి రోజు అంటే 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మీద ఏ రోజైతే మైనస్ అవుతుందో ఆ రోజు ఏదన్నా ఒక తీసుకురావడము, ప్రెస్ మీట్ పెట్టడం, ఒక లేఖ అంటారు. విజయోత్సవ సభ, మా రజతోత్సవ సభ జరిగింది. ఆ రజతోత్సవ సభ విజయవంతం అయిన తర్వాత ఒక లేఖ రాస్తారు, అమెరికా పోతారు, మళ్ళీ వస్తారు. ఆ లేఖ మీద దాంట్లో కటౌట్లు పెట్టలేదు హరీష్ అన్నవి. ప్రజల మెచ్చిన నాయకుడు, ప్రజలలో ఉన్న నాయకుడు, ఆయన కటౌట్లు పెట్టకపోవడము ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని రాస్తారు. మళ్ళీ ఒక రోజు ఫ్లైట్ ఎక్కుతారు, మళ్ళొక రోజు మళ్ళీ ఫ్లైట్ దిగుతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరుగుతుంది. పవన్ గారు, అంటే కవిత వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారా? ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? కవితక్క గారి వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది కవితక్క గారికి తెలుసు, మీ అందరికి తెలుసు, మా అందరికి తెలుసు. 2 జాతీయ పార్టీలు కలిసి అతిపెద్ద పార్టీ అయిన బాపు కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి శకుని వేషాలు వేస్తున్నారు. 2 జాతీయ పార్టీల పాత్ర ఉంది దీంట్లో. రేవంత్ రెడ్డిని ఏదైతే 2 జాతీయ పార్టీలు కుర్చీలో కూర్చుండబెట్టినాయో అవే 2 జాతీయ పార్టీలు కలిసి రేపు అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అయిన 60 లక్షల మంది సైనికులు ఉన్న బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని కుట్రలో భాగంగానే ఈ విధమైన శకుని వేషాలు వేస్తున్నారు. రైట్, మీరు ఫైనల్ గా చెప్పండి, కవిత గారు చేసిన ఏ తప్పు ఈ రోజు ఆమె సస్పెన్షన్ కి దారితీసింది అనుకుంటున్నారు? మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. కృష్ణుడు శిశుపాలునికి 100 తప్పులు చేసేదాకా టైం ఇచ్చిండ్రండి. అట్లనే బాపు కేసీఆర్ గారు కూడా మారుతారు కావచ్చు అని అనుకున్నారు. గ్రీకు వీరుడు లీకు వీరుడు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే, లిల్లీపుట్ అన్న దగ్గర నుంచి మొదలు పెడితే, అవినీతి పారుడు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే, సామాజిక తెలంగాణ అన్న దగ్గర నుంచి మొదలు పెడితే, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనే వరకు కూడా చాలా సందర్భాలలో చాలా మనసు బాధ కలిగించేటి. ఇంకొకటి ఏంటంటే, అసలు బీఆర్ఎస్ పార్టీ నైరాశ్యంలో పోవడానికి బీజేపీలా బీఆర్ఎస్ పార్టీ తీరమని ఎవరన్నా అంటారా? అసలు కన్నబిడ్డ బీఆర్ఎస్ పార్టీ ఉంటేంది ఊడితేంది అని అంటారా? అసలు ఆయన కడుపులో మేము పుట్టకపోయినా ఆయనను బాపు అని పిలుచుకుంటూ మా సంసారాలు వదిలేసినాం, మా జాబ్లు వదిలేసుకున్నాం, మా వ్యవస్థ మొత్తం వదిలేసుకొని బాపు కేసీఆర్ గారి కోసం పనిచేస్తున్నాం. నాకు బిడ్డ అనే పేరు ఒక్కటి చాలండి. అసలు ఏం కావాలి? ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? కేసీఆర్ గారిని ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఆమె ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ప్రతి ఒక్క వ్యాఖ్య కూడా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగానే ఉన్నాయి. కాబట్టి ఈ చర్యలు జరిగిందండి. రేపొచ్చినా, మాపచ్చినా, ఎల్లుండొచ్చినా, పొద్దుగాలొచ్చినా, ఇంకెప్పుడు వచ్చినా కూడా బాపు ఒకసారి డెసిషన్ తీసుకున్నారంటే అది ఫైనల్, ఇది అంతే. ఇంకొకసారి హరీష్ అన్న గారిని ఏదైతే జాగృతి కార్యం ముందట అగ్గిపెట్టే అనుకుంటా దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. దేనికి చేస్తున్నారండి? ఆయన జీవితాన్ని అంకితం చేసినందుకు చేస్తున్నారా? 2001 నుంచి వెళ్ళి ఎవరు లేకున్నా కూడా కేసీఆర్ గారి అడుగుజాడల్లో హరీష్ రావు గారు నడిచినందుకు ఆయన దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారా? సంతోష్ అన్న గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన సంసారం వదిలేసిండు, ఆయన పిల్లల్ని వదిలేసిండు. కేసీఆర్ గారికి మందు గోళీలు ఇచ్చుకుంటా ఆయన జీవితాన్ని ఇప్పటి వరకు కూడా గడుపుతున్నారు. ఆనాడు ఉద్యమంలో చావు నోట్లో తలబెట్టి స్ట్రెచర్ మీద నుంచి బయటకు వచ్చి ఆయన వెనకాలన్నాడు. మొన్న కాలు ఫ్రాక్చర్ అయినా కూడా ఇప్పటికీ కూడా ఆయననే వెనకాలన్నాడు కదా. ఆయన మీద ఎందుకు? మెయిన్ పిల్లర్ల మీద ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, సంతోష్ అన్ననే కానివ్వండి, కేటీఆర్ గారి నాయకత్వాన్ని నేను
అసలు రైట్ వ్యతిరేకిస్తున్నా అనడం దగ్గర వరకు కూడా కవితక్క చేసిన ప్రతి ఒక్క వ్యాఖ్య కూడా రైట్ మా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే రైట్ విధంగా థ్యాంక్ యూ పవన్ గారు.